నెత్తురు ఏరుల కింద పారిపోతోంది అర్జునుడి శరీరంలోంచి. కృష్ణుడు ప్రతిజ్ఞ మరిచిపోయి ఒక్కసారి చక్రం పట్టుకుని దూకేశాడు, సంతోషం పరస్తాను భీష్ముడిని. అప్పుడు భీష్ముడు కోదండాన్ని పక్కన పెట్టి నమస్కరించాడు. చూసావా, లొంగిపోయావు, నా భక్తు నిన్ను నమ్ముకున్న భక్తుడి కోసం ధనస్సు పక్కన పెట్టేశావు అని నమస్కరించాడు. 10 రోజుల యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ధర్మరాజు గారు కృష్ణుణ్ణి పిలిచి అన్నాడు, పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంకా యుద్ధం చెయ్యలేం, ఆయన సామాన్యుడు కాడు, అరివీర భయంకరుడు, ఎలా ఆయన్ని యుద్ధం నుంచి ఆపడం అని అడిగితే కృష్ణ పరమాత్మ అన్నారు, దీనికి ఒక్కటే పరిష్కారం, నువ్వు చెప్పులు విప్పేసి కవచం తీసేసి శిరస్త్రాణం తీసేసి 5గురు పాండవులు నేను కలిసి భీష్ముడి శిబిరానికి వెళ్ళి నమస్కారం చేసి ఆయన్ని అడుగుదామన్నారు. సరే పదండి అన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి, ఏ మనవడు అడగకూడని ప్రశ్న. ధర్మరాజు గారు వెళ్ళి నమస్కారం చేస్తే